సాధన రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్ళాలి. మన ప్రయత్నాలన్నీ అటువైపే ఉండాలి. పరమాత్మ మనతోనే ఉన్నారు అని మనం భావన చేస్తూ ఆయనకి సమీపంలో ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఎంతో శక్తి పొందుతాం. మనలాగే ఇతరాత్మలు కూడా ఆ శక్తి పొందాలని, మనం ఎంత ఆనందం తీసుకుంటున్నామో వారు కూడా అంత ఆనందంగా ఉండాలని మనం భావన చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఇతరుల మేలు మనం కోరితేనే మనకు కూడా మేలు జరుగుతుంది. ఇలాంటి గుణాలన్నీ పెంచుకుంటూ పరమాత్మ సన్నిధిలో ఉంటూ మన మార్గాన్ని దివ్యంగా నడిపించుకెళ్ళామనుకోండి, మనకి ఎంత శక్తితో వస్తుంది. ఎన్ని గుణాలు మన పరమాత్మ ఇస్తారు. ఎలా? సహన శక్తి, సహయోగ శక్తి, వివేచనా శక్తి, పరిశీలనా శక్తి, ఇన్ని దివ్య గుణాలు మనకు వస్తాయి. అంటే ప్రతి క్షణం మన ప్రవర్తన ఎలా ఉంది, దాని ఎందుకు మనం ఎంత సహనంగా ఉంటున్నాం, ఎలా సహజంగా ఉంటున్నాం, సహయోగం ఎలా ఉంటుంది, అందరితో మనం ప్రేమగా ఉంటున్నామా లేదా, సహనంగా ఉంటున్నామా లేదా, ఇలాంటివన్నీ మనం పరిశీలించుకుంటూ మన గుణాలని దివ్య గుణాలుగా మార్చుకోవచ్చు. మనతో పాటు మనం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనతో ఉన్నవారు కూడా ఈ గుణాల ప్రభావంలో పడి వారు కూడా గుణాల్లో మార్పు తెచ్చుకుంటారు. ఈ ప్రేమను వారు కూడా స్వీకరిస్తారు. మనల్ని ఆదర్శంగా కూడా తీసుకుంటారు. ఆ ప్రేమ అంత ఆ సంస్కారానికి అంత శక్తి ఉంటుంది అనమాట. అది పరమాత్మ శక్తి కాబట్టి దాన్ని మనందరం గ్రహిస్తారు. అలా మనం మారి ఇతరులలో మార్పు తీసుకురావచ్చు. ఇది సహజమైనటువంటి మార్గం, ప్రేమయుతమైనటువంటి మార్గం. ఈ మార్గమే మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని చేరుకుని ఈ దివ్య గుణాలు పెంచుకుంటే మనకు తప్పనిసరిగా మన మార్గం అందుకోవచ్చు. సరేనా? బాగుందా?